హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఇన్స్పెక్టర్ జెండే నెట్ఫ్లిక్స్లో తెలుగు ఆడియోలో కూడా ఉంది. డబ్బింగ్ అయితే బాగానే చేశారు, నో ప్రాబ్లం. 1 hour 50 minutes ఉండే ఈ మూవీని ఫ్యామిలీతో కలిసి కొంచెం కష్టమే. మధ్యలో కొన్ని బ్యాడ్ వర్డ్స్ అండ్ 2 scenesలో అడల్ట్ కంటెంట్ అండ్ ఫ్యామిలీ ఆడియన్స్కి సినిమా సెట్ అవ్వదు కూడా. రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ని బేస్ చేసుకుని ఈ మూవీని అయితే తీశారు. ఇన్స్పెక్టర్ మధుకర్ జెండే 1970s అండ్ 80sలలో చార్లెస్ శోభరాజ్ అనే ఒక సీరియల్ కిల్లర్ని ఎలా పట్టుకున్నాడు అనే దానిపై ఈ స్టోరీ ఉంటుంది. రియల్గా జరిగింది ఇది. ఈ చార్లెస్ శోభరాజ్ని బికినీ కిల్లర్గా కూడా పిలుస్తారు. ఇక్కడ చార్లెస్ శోభరాజ్ పేరుని కార్ల్ భోజ్రాజ్ అని పేరు మార్చారు. మరి మూవీ ఎలా అనిపించిందంటే, మనోజ్ బాజ్పాయ్ గారు అంటే ఆయన మూవీ అంటే మినిమం గ్యారంటీ ఉంటుంది. కానీ ఈ ఇన్స్పెక్టర్ జెండే చూశాక జండుబాబు రాసుకోవాల్సి వచ్చింది భయ్య. అంత దారుణంగా అనిపించింది మూవీ. జెండే చూశాక నాకు ఒళ్ళు మండే. మినిమం ఇంట్రెస్టింగ్గా లేదు అసలు. బ్లాక్ వార్ అంటే ఒక సిరీస్ మీరు చూసే ఉంటారు, నేను కూడా రివ్యూ మన ఛానల్ ఇచ్చా. ఈ సీరియల్ కిల్లర్ తిహార్ జైలు నుండి ఎలా తప్పించుకున్నాడు అనేది ఆ సిరీస్లో చూపిస్తారు. సో తప్పించుకున్న తర్వాత నుండి ఈ సినిమా స్టార్ట్ అయింది. అసలు ఇది రియల్ స్టోరీని సినిమాగా తీయాలనుకోవడమే పెద్ద సాహసం. ఎందుకంటే ఇష్యూ ఏమో సీరియస్, బట్ ఇక్కడ కామెడీ జాన్రా ఎలా సెట్ అవుద్ది అంటే, ఇన్స్పెక్టర్ జెండేకి ఏమైనా ఆయనలో హాస్య రసం ఏమైనా దాగుందా తెలియదు, కానీ కొంత ఫన్ కూడా వర్కౌట్ అయిందంటే ఏం లేదు. ఓసి ఈ మాత్రం దానికి సినిమా తీయాలా అనే ఒక ఫీలింగ్. ఫస్ట్ 20 minutesకే నాకైతే చిరాకేసింది. దాని తర్వాత ఇంకా స్టోరీ గోవాకి షిఫ్ట్ చేసి ఆ గోవా బీచ్లో నన్ను ముంచినట్లు అనిపించింది. ఈ బికినీ కిల్లర్ అప్పట్లో ఫేమస్. సో ఈ సినిమాలో బికినీ కిల్లర్ అని వాడలేదు, స్విమ్ సూట్ కిల్లర్ అంట. మనం ఏదో ఊహించుకుంటాం కదా, రియల్ ఇన్సిడెంట్ అంత దారుణమైన కిల్లరు ఎలా కనిపెట్టారు, కామెడీ జాన్రా అంటున్నారు. చూస్తే ఏం లేదు, సింపుల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ సొల్లేసుకోవడం, వీళ్ళు గోవా వెళ్ళి ఆడిని కనిపెట్టేయడం. ఆ ప్రాసెస్లో వచ్చే ఏ సీన్ కూడా పెద్దగా నచ్చలేదు. ఏమో మేబీ బాలీవుడ్ వాళ్ళకి ఎక్కుతుందేమో, కానీ నాకైతే కష్టం. ఇక్కడ రియల్ స్టోరీ అని చెప్పడమే నచ్చలే, ఎందుకంటే ఇది ఒక అండర్ డాగ్ వీరత్వానికి సంబంధించిన స్టోరీ. సో ఇందులో కామెడీ చేయాలనుకోవడం, అది కూడా వర్కౌట్ అవ్వకపోవడం, దేశం నుండి తప్పించుకోవడానికి కుట్ర పన్నుతున్న తెలివైన నేరస్తుడు మధ్య పిల్లి ఎలుక గేమ్లా ఇంట్రెస్టింగ్గా ఉండాలి. ఆట అయితే ఉంది, దాన్నే సింపుల్గా సిల్లీగా చూపించారు. దానివల్ల అసలు నచ్చలే. ఇది నిజమైన స్టోరీనే, కానీ ఈ స్టోరీలో ఒక విచిత్రమైన కామెడీ పెట్టడం వల్ల ఆఖరికి సినిమాయే కామెడీ అయిపోయి ఒక భాగాన్ని తీసుకొచ్చి దాని చుట్టూ ప్యారడీ రాసుకున్నారు. సో ఇది యాక్షన్ కామెడీ అనే పేరుకే, రెండింట్లో ఏదీ లేదు. స్టోరీ చెప్పడానికి ఇంట్రెస్టింగ్గా ఉన్నప్పటికీ కూడా ఏమాత్రం ఇంట్రెస్టింగ్గా మారదు చూస్తున్నప్పుడు. సినిమాలు ఎక్కువగా మనోజ్ బాజ్పాయ్ గారు కామెడీ చేస్తున్నట్లు అనిపిస్తుంది. ఇతనికి ఇలాంటి క్యారెక్టర్స్ కొత్త ఏం కాదు, చేసి పడేశారు. సీరియల్ కిల్లర్గా జిమ్సర్ అట్రాక్టివ్ లుక్స్ అవసరం. సో అతను క్యారెక్టర్ని అయితే బాగానే హ్యాండిల్ చేశారు. ప్రొడక్షన్ వాల్యూస్, విజువల్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ డీసెంట్ ఉన్నాయి. ఫైనల్లీ ఇన్స్పెక్టర్ జెండా చూశాక నాకు ఒళ్ళు మండే. చూసిన వారికి జెండు బాంబ్ పక్కన ఉంచుకొని చూడాల్సిందే. మరి రేటింగ్ ఎంత ఇస్తానంటే మూవీకి 1.5/5. రివ్యూ నచ్చితే ఒక లైక్ వేసుకొని చాలు. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. బై బాయ్ అండ్ జై హింద్.